బీఆర్ నాయుడు వీడియో వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసు విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు కేవలం సామాన్య ప్రజలనే కాకుండా ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసు అధికారులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. విచారణలో లోతుగా వెళ్లే కొద్దీ ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గురించి విసిగిపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరో కాదని, విదేశాల్లో ఉంటూ అంతా నడిపిస్తున్న ఒక వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. నిందితులు లండన్ కేంద్రంగా ఈ మొత్తం డిజిటల్ నెట్వర్క్ను నడుపుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ ఉదాంతం చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యక్తిగత కక్షతో జరిగిన పని కాదని, దీని వెనుక భారీ నెట్వర్క్ మరియు వ్యూహాత్మక కుట్ర దాగి ఉందని స్పష్టమవుతుంది. సాధారణంగా ఏదైనా కేసులో స్థానిక సంబంధాలు లేదా చిన్నపాటి ప్రలోభాలు కనిపిస్తాయి. కానీ ఈ కేసులో నిందితులు వేల మైళ్ళ దూరంలో ఉన్న లండన్ నగరాన్ని తన ప్రధాన కార్యాలయంగా మార్చుకోవడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. అక్కడ కూర్చుని ఇక్కడ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని వీడియోలు తారుమారు చేయడం లేదా ప్రసారం చేయడం వంటి పనులు అతను అత్యంత చాకచక్యంగా నిర్వహించాడు. పోలీసుల విచారణలో తేలింది ఏమిటంటే ఈ నిందితుడు విదేశీ సర్వర్లను ఉపయోగించి తన గుర్తింపును దాచుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు. ఐపీ అడ్రస్లను ఎప్పటికప్పుడు మారుస్తూ దర్యాప్తు సంస్థల కళ్ళు గప్పేందుకు అతను వేసిన ఎత్తుగడలు చూసి ఐటీ నిపుణులు సైతం షాక్కు గురవుతారు. అసలు ఈ ఆపరేషన్ ఎలా మొదలైంది అన్న కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. లండన్లో ఉన్న ఆ వ్యక్తికి ఇక్కడి రాజకీయం లేదా సామాజిక వర్గాలతో ఉన్న సంబంధాలు ఏంటి అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అతను కేవలం ఒక టెక్నికల్ హ్యాండ్లర్ మాత్రమేనా, లేక ఈ మొత్తం కుట్రకు అతనే అసలు యజమాన అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికీ అతని బ్యాంక్ ఖాతాలు మరియు డిజిటల్ లావాదేవీలు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం. విదేశాల్లో ఉంటే చట్టానికి దొరకలేమని భావించే వారికి ఈ కేసు ఒక హెచ్చరికలా మారబోతుంది. భారత ప్రభుత్వం ద్వారా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు సహాయం తీసుకుని అతన్ని రప్పించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ వీడియోలో వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కానప్పటికీ దీనివల్ల ఒక వర్గానికి లేదా వ్యక్తికి టార్గెట్ చేయడం ద్వారా భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు నిందితుడు ప్లాన్ చేసినట్లు అర్థమవుతుంది. లండన్ నుండి ఆపరేట్ చేయడం వల్ల స్థానిక చట్టాల నుండి తప్పించుకోవచ్చనేది ధీమా అతనిలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎప్పుడు ఒక ఆధారాన్ని వదిలేస్తాయని ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతి నిరూపిస్తుంది. త్వరలోనే ఈ లండన్ నెట్వర్క్కు సంబంధించిన పూర్తి చిట్టా బయటకు వస్తుందని ఈ కేసులో పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వీడియో కేసు మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో సాగుతున్న సైబర్ నేరాలు నెట్వర్క్కు ఉన్న ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి లండన్ నుంచి ఆపరేట్ చేసిన వ్యక్తిపై ఉన్న ఆధారాలను మరింత బలోపేతం చేసేందుకు నేను అంతర్జాతీయ ఫైబర్ చట్టాలు లేదా ప్రస్తుత దర్యాప్తు స్థితిగతుల గురించి మరిన్ని వివరాలు సేకరించి ఇవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోకు మరిన్ని లోతుగా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.